Hello all, welcome to our channel of JNDH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, if you can make notes and materials కావాలనుకుంటే you can join in our Telegram channel. We have uploaded all the notes and materials from first year to fourth year, including ECE, CEC, EEE and mechanical, except IT. సో మీకు ఎవరికైనా నోట్స్ అండ్ మెటీరియల్ కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇట్ ద లింక్ ఈజ్ ఇన్ అవర్ ఛానల్ అబౌట్. అండ్ స్టిల్ ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ లైక్ సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వెల్ ట్రై టు రిప్లై. అండ్ రిగార్డింగ్ ఫర్ రిగార్డింగ్ ఫర్ 3-1 అండ్ 3-2 సప్లై రిజల్ట్స్ గురించి అందరు అడుగుతున్నారు యాక్చువల్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఏంటి అని. సో ఇందులో R16 అండ్ R18 అండ్ R15 వాళ్ళు బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎగ్జామ్స్ అనేది ఆగస్ట్ 31 రోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ అయ్యి ఇప్పటికీ లైక్ అరౌండ్ 6-7 డేస్ అయిపోతుంది కాబట్టి సో మీకు అందరికీ తెలుసు లైక్ కరెక్షన్ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవుతుంది. కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో మ్యాక్సిమం ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది చెప్తాను లైక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేబీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అని. సో యాక్చువల్గా నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి మీకు లైక్ దసరా హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఆ దసరా హాలిడేస్ లోపే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మీకు రిజల్ట్స్ అనేది పక్కా అనౌన్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే దసరా తర్వాత అంటే లైక్ ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ డిలే, చాలా డిలే అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అయితే దసరా ముందు అయితే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. లైక్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మ్యాక్సిమం అయితే లాస్ట్ వీక్ వరకు అయితే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. బికాస్ డిటెన్షన్ లిస్ట్ కూడా రెడీ చేయాలి వాళ్ళు సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. సో ఈ 2-1 అండ్ 2-2 రిజల్ట్స్ వచ్చాకనే ఈ 2-1 అండ్ 2-2 రిజల్ట్స్ వచ్చాక మీకు డిటెన్షన్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. అండ్ ఆల్రెడీ కొన్ని కాలేజెస్కి లైక్ ఆటోనమస్ కాలేజెస్కి డిటెన్షన్ లిస్ట్ అనేది వాళ్ళు రెడీ చేసుకున్నారు. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ ఆటోనమస్ కాలేజ్ వాళ్ళది. సో వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ముందు సిలబస్ అయిపోయి అండ్ ఎగ్జామ్స్ అనేది ముందు కంప్లీట్ చేస్తారు కాబట్టి డిటెన్షన్ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ రిజల్ట్స్ వచ్చాక డిటెన్షన్ లిస్ట్ అనేది అసలు ఉంచాలా తీసేయాలా అని ఒక క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ఫర్ డిటెన్షన్ లిస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ అనౌన్స్ ఆన్ బిఫోర్ 30. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ నుంచి హాలిడేస్ ఉండొచ్చు. మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మీకు హాలిడేస్ ఉండొచ్చు. సో బిఫోర్ దసరా హాలిడేస్ లోపే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ రిగార్డింగ్ ఫర్ 2-1, 2-2, 3-1, 3-2 ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ డిటెన్షన్ అసలు ఉంటుందా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి ఈ నెక్స్ట్ లైక్ ఈ రిజల్ట్స్ వచ్చాక మీకు అనౌన్స్ అయితే చేస్తారు అసలు యాక్చువల్గా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్షిప్ ఉందా లేదా అని. సో దిట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. And if I having any update regarding for 3-1, 3-2 results, I will make a video on this. So until then, thank you very much for watching this video. Thank you, and please subscribe to our channel. And thank you guys.